డబ్బు ఉంటే మాత్రమే రాజకీయాలు రావు. రాజకీయం చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఈ విషయాన్ని టైమ్ అండ్ అగైన్ రాజకీయ నాయకులు దే విల్ కీప్ ప్రూవింగ్ ఇట్. అంతే. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. మీరు టీడీపీ అయినా తీసుకోండి, వైసీపీ, బీజేపీ ఎవరైనా తీసుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ రాజకీయాలు అనేది ఒక మాస్టర్ పీస్. తండ్రులు ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేయటం ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారండి రాజకీయ నాయకులు, ఎలా వస్తారు అంటే దే కమ్ ఫ్రమ్ ద పీపుల్. అంటే వాళ్ళకు కూడా ఈ ఫ్యామిలీ ట్యాగ్ లైన్స్ అవి వాడుకుంటారు, కానీ కూడా దానికి సార్థకత చేకూరుస్తారు. ఈ పలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఈ పలానా వీడు ఆ ఫ్యామిలీకి చెందినవాడు ఒక ఐడెంటిఫికేషన్ని తప్పించి మిగిలిన పొలిటికల్ ప్లాట్ఫామ్ అంతా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. అట్లా బిల్డ్ చేసుకున్న నాయకుల్లో వన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ అట్ అ వెరీ యంగర్ ఏజ్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అసలు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అతను ఒక పార్టీ, ఒక ప్రాంతానికి చెందిన ఒక చిన్న లీడర్, ఒక రాయలసీమలో ఏదో మారుమూల నంది కొడుకున్న ప్రాంతానికి చెందినవాడు. అటువంటి ఒక స్మాల్ లీడర్ గురించి మనం ఎందుకు యూట్యూబ్ పేజ్లో అందరూ చూస్తున్న పేజ్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, వెన్ రాష్ట్ర మంత్రి ఈ విషయంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఇన్వాల్వ్ అయ్యారు. అదొక పాత చిన్న నగరం, కర్నూలు నగరం. ఆ నగరంలో ఒక రాజు కొడుకు 100,000 కోట్ల ఆస్తికి యజమాని అయిన టీజీ భరత్ ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే మంచోడా చెడ్డోడా అంటే ఇది రాజకీయాల కోసం రకరకాల అలిగేషన్స్ చేసినా కూడా, అంటే ఈ కబ్జాలు చేయటము, ఈ లాక్కోటాలు ఇటువంటివి రావు. ఇటువంటివి చెయ్యడు, ఎందుకంటే ఆల్రెడీ ఎనఫ్ డబ్బులు దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆ కబ్జాలు చేసే డబ్బులంతా గుర్తు కూడా ఉండదు, ఎక్కడ పెట్టుకున్నామో ఏంటో గుర్తుండదు. సో బేసికల్లీ వైశ్య సామాజిక వర్గానికి చెందిన టీజీ భరత్ అంత హార్ష్గా వెళ్ళాడు పాలిటిక్స్లో. బట్ ఈజ్ టీజీ భరత్ ఎ ట్రూ పొలిటీషియన్? వాట్ డస్ ఎ ట్రూ పొలిటీషియన్ డిఫైన్? ట్రూ పొలిటీషియన్ అంటే కుట్రలు కుతంత్రాలు చేయటం రావటం కాదు. ట్రూ పొలిటీషియన్ అంటే పేదలందరికీ మంచితనం చేయటం కాదు. సందర్భంగా తన రాజకీయ జీవితాన్ని ప్రజా జీవితంతో ముడిపెట్టి ప్రజలకు మంచి జరుగుతానే తాను అధికారంలో ఉండడానికి ఒక ప్రయత్నం చేసే ఒక కల్ట్ క్వాలిటీని రాజకీయ నాయకత్వం అంటారు. మరి టీజీ భరత్ అది ఉందా? ఒకవేళ నన్ను అడిగితే టీజీ భరత్ ఆ క్వాలిటీ లేదనే చెప్తాను. ఎందుకు? వై? కర్నూలులో గత 20 సంవత్సరాల పాలిటిక్స్ తీసుకుంటే, కర్నూలు టౌన్, కర్నూలు సిటీ పాలిటిక్స్ తీసుకుంటే, ఒక ఎమ్మెల్యే కూడా కంటిన్యూస్ గా పర్మనెంట్ పొలిటీషియన్ గా కర్నూలులో లేడు. ఇప్పుడు మన కర్నూలుకి ఒకప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన మనం పోడ్కాస్ట్ కూడా చేశాం. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటూ అప్పుడు 23 ఎమ్మెల్యేస్ ఎవరైతే టీడీపీలోకి మూవ్ అయ్యారో 23 మంది ఎమ్మెల్యేలలో ఈ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఒకటి ఉండడం వల్ల బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసిందే. ఒక్కసారి దగ్గరికి రానిస్తే నువ్వు నావాడి, ఒక్కసారి ఎల్లగొడితే వాడిని ఎంటర్టైన్ చేసే పరిస్థితే ఉండదు. ఈ ఎస్వి మోహన్ రెడ్డి చాలా సంవత్సరాలుగా తన యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీలో చాలా రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నారు. అంటే ఎస్, తప్పు జరిగింది. 23 మెంబర్స్తో తను పోవటం, తన ఫ్యామిలీ నేపథ్యం, ఏదో కారణాల వల్ల భూమా అఖిలప్రియ వల్ల దేని వల్ల పోయారు. బట్ అగైన్ హీ ఈస్ బ్యాక్ వర్కింగ్ హార్డ్ ఫర్ హిస్ పొలిటికల్ ప్లేస్మెంట్ ఇన్ కర్నూలు. ఇప్పుడు ఈ టీజీ భరత్ అనే వ్యక్తికి డైరెక్ట్ గా పోటీ నిలబడింది ఎస్వి మోహన్ రెడ్డి. అన్ఫార్చునేట్లీ ఈ ఎస్వి మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాస్త మృదు స్వభావం. బేసికల్లీ టీజీ భరత్ గారు ఎలా ఉంటారంటే, ఎవరైనా ఏదైనా అలిగేషన్ వేసినా, ఎవరైనా ఏదైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడినా తాను తీసుకోలేడండి. ఎందుకు తీసుకోలేడు అంటే, మేబీ ఆ డబ్బున్న పిల్లల యొక్క సహజమైన లక్షణం కావచ్చు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచుతారు? ఎవడేమన్నా ఐదర్ స్కూల్ నుంచి వాడిని తన్ని కొట్లాడి అన్నా వస్తాము, లేదా ఇగ్నోర్ అన్నా చేస్తాం. ఈ రెండుని ఒక బానిస బ్రతుకున్నా తల్లిదండ్రులు అలవాటు చేస్తారు, లేదా తిరుగుబాటు ధోరణిలో మనలో సహజంగా పుడుతుంది. కానీ టీజీ భరత్ గారు ఎలా? డబ్బున్న ఒక గొప్ప పారిశ్రామికవేత్త కొడుకు ఎలా ఉంటాడు? ఏది ఉన్నా కూడా నాన్నగారికి పోయి చెప్పి, నాన్నగారు వాడలా చేసాడు అని చెప్పే స్వభావం. ఇప్పుడు అదే స్వభావం రాజకీయాల్లో చూపించాడు ఆయన. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీజీ భరత్ ని కర్నూలు నడిబొడ్డున ప్రశ్నించాడు. ఏమని? సార్, నువ్వు కార్యకర్తలు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పోనీ నీ పక్కనుండే కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అది కూడా ఇన్నోసెంట్ అనుకున్న వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు కదా. దయచేసి ఈ కల్చర్ని ఆపండి. మంత్రిగా ఉంటే సరిపోదు, ఈ కల్చర్ని మీరు కంట్రోల్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని అవినీతి ఆరోపణలు ఏవేవో చేశారు, అవి పొలిటికల్, మనం వాటి గురించి మాట్లాడలేదు. జస్ట్ బిహేవియరల్ టెండెన్సీ. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఒక కుర్రోడు నంది కొడుకూరు ప్రాంతం నుంచి తన యువజన విభాగంలో భాగంగా టీజీ భరత్ను ప్రశ్నిస్తే, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా టీజీ భరత్ ఏం చేసి ఉండాలి? అదే ఒక జనంలో నుంచి పుట్టినవాడైతే ఏం చేసి ఉంటాడు అంటే, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు చూపించు, ఏ కార్యకర్తలకు కష్టం వచ్చిందో చూపించు, ఒకవేళ నిజంగా నా వల్ల సమస్య ఉంటే నేను ఆదుకుంటాను. ఎందుకంటే ఆయన దగ్గర ఆదుకునేంత డబ్బు ఉంది. ఎవడైనా తనకు నచ్చకపోతే డబ్బుతో కొట్టగలిగిన వాడు నచ్చేలా చేసుకోవడానికి డబ్బును వాడచ్చు. కానీ టీజీ భరత్ ఆ చాయిస్ తీసుకోలేదు.
ఎందుకు? 1,00,000 కారణాలు. పక్కనుండేవాడు అయిండొచ్చు, ఎదురుండేవాడు అయిండొచ్చు. బేసికలీ డబ్బున్న పిల్లల చుట్టూ ఒక స్క్రాప్ చేరుతుందండి. స్క్రాప్. ఆ స్క్రాప్ ఎలా ఉంటుందంటే దే ట్రై టు డెస్ట్రాయ్. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెయ్యలేని ఒక పైశాచికత్వాన్ని తమ డబ్బున నాయకుడితో చేపిద్దాము. మేబీ అదే కోర్స్ ఆఫ్ యాక్షన్లో సిద్ధార్థకి ఎదురుగా టీజీ భరత్ నిలబెట్టి, అన్న నీ అంత తోపు లేడు, వాడు ఎవడో ఒక్కడి నుంచి వచ్చి నిన్ను అంటాడు అన్న అని మోటివేషన్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ టీజీ భరత్ గారు దమ్ముంటే టికెట్ తెచ్చుకో, 3 సార్ల నుంచి నువ్వు 3 టర్మ్స్ నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నావు, టికెట్ తెచ్చుకుని రాని నీకుతో నేనేంట్రా మాట్లాడేది, నా ఊరుకొచ్చి నన్నే అని పోతావా, నా మీదనే అలిగేషన్ వేసి పోతావా, చూపిస్తా నేనేంటో అని ప్రెస్ మీట్ ముందర ఆయన మాట్లాడటం చాలా నాకు బలహీనంగా అనిపించింది. నెంబర్ 1 బలహీనంగా అనిపించింది. నెంబర్ 2 హీ కుడ్ నాట్ హ్యాండిల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయాడు అంటే కర్నూలులో టీజీ వెంకటేష్ గారికి ఎదురుగా నిలబడి ఎవడు రాజకీయం చేయలేదు ఇప్పటిదాకా. ఎవడు? ఎందుకు? డబ్బు, అధికారం. బేసికలీ టీజీ వెంకటేష్ గారి ఫ్యామిలీ అంటేనే మీకు తెలీదు, సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి వాళ్ళ నాన్నగారి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆయన ఎంట్రీ ఎట్లుంటుందంటే అది ఒక ద రెట్రో అని సూర్యదేవ్ సినిమా వచ్చింది, దాంట్లో వాళ్ళ ఫాదర్ ఒక ఆయన బాగా స్ట్రాంగ్గా బలంగా అవసరం ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంటాడు. అలా ఈయన ఎంట్రీ తర్వాత ఉంది అది చెప్తా. సో వీళ్ళ ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంది. అంటే వీళ్ళ లెగసీ ఏంటంటే వీళ్ళు ఇంకా మన మోడర్న్ డెమోక్రసీలో రాజుల్లాగా, ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుల ఫ్యామిలీ డిసెండెన్సీ మేము అన్న రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే నడిపించుకోగలరు కూడా, అంత డబ్బు ఉంటుంది. అంత డబ్బు ఉన్నప్పుడు చూడు, నా దగ్గర కూడా డబ్బు ఉంటే నేను కృష్ణదేవరాయలు అయిపోతా కదా, నా దగ్గర డబ్బులు ఉంటే నేను చోళ సామ్రాజ్యాన్ని నేనే పరిపాలించానని చెప్తా. ఏదో డబ్బు లేక ఉద్యోగాలు చేసుకుంటాం కానీ, లేకపోతే నేను కూడా మహారాజుని ఆ పర్టికులర్ ప్రాంతానికి రాజుని చెప్తా, అది వేరనుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చెయ్యలేక టీజీ భరత్ చతికిల పడ్డాడు అని నాకైతే అనిపించింది. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నా ఊరుకొచ్చి నన్నే అనిపోతావా అనే స్టేజ్కి భరత్ అన్నారు అంటే మీ ఊరు. ఎలా మీ ఊరు? మనం ఆ ఊరికి మంత్రిత్వ శాఖ చేస్తూ ఉంటే అది మన ఊరు. మనం పుట్టాం కాబట్టి మన ఊరు, మనం పెరిగాం కాబట్టి మన ఊరు. అలాగే పక్కనోడు కూడా ఈ ఊరిలోనే పుట్టాడు కదా, ఆ కన్నిచ్చుకుంటున్నాడు, ఆ స్టేషన్కి వెళ్ళి గిల్లించుకుంటున్నాడు, వాడు కూడా ఈ ఊర్లోనే పుట్టాడు కదా, వాడు కూడా నా ఊర్లో నన్నే కొడతారా అని రియాక్ట్ అయ్యి రెచ్చిపోయి గోలగోల చేస్తున్నారా? నా ఊరికి వచ్చి నన్నే అంటావా అని మీరు అంత స్ట్రాంగ్గా అంటానికి కారణం డబ్బేమో, ఒకసారి చెక్ చేసుకోకూడదా అని నాకు ఆ రోజు చెప్పాలనిపించింది. వాళ్ళకు ఫోన్ చేసి మనం మాట్లాడే సీన్ మనకు లేదు కదా, వాళ్ళని ఎంతసేపు మనం ఇలా వీడియోలు అడగడమే కానీ మనం డైరెక్ట్గా పోయి పీకేదే ఉంది, అది వేరు. ఇలా సఫకేషన్ లో ఇబ్బంది పడుతున్న టీజీ భరత్ గారికి ఆదుకోవడానికి ఒక భీష్ముడు దిగాడు. ఆ భీష్ముడే టీజీ వెంకటేష్ గారు. ద కింగ్ ఎంటర్స్. టీజీ వెంకటేష్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ లో మైక్ పట్టుకొని, మీరంతా పిల్లలరా, ఇప్పుడెప్పుడో చూసాం, మేము చాలా పెద్ద ఆటలు ఆడొచ్చాం, చూడు నీ స్థాయికి తగినట్టు ప్రవర్తించు, నీ రేంజ్ మించి ప్రవర్తించావు అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని పోకిరి కాస్త ఒక చోళా కింగ్ పోకిరి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఐ వాజ్ జస్ట్ షాక్డ్. చిన్నప్పుడు నాకు స్కూల్లో కష్టం వచ్చిందంటే మా నాన్న ఎప్పుడు వచ్చి నిలబడలేదు, నన్ను ఎక్కడా నిలబెట్టలేదు, నన్ను ఏ విషయంలో నిలబెట్టలేదు. అంటే అది నీ దరిద్రం అంటే మనం ఏం చేయలేము అనుకో. కానీ ఐఎమ్ హ్యాపీ దట్ హీ హాజ్ ఎ గ్రేట్ ఫాదర్, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ హిస్ సన్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ హిమ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక గ్రేట్ ఫాదర్ ఉన్నందుకు టీజీ భరత్ గారు సంతోషపడాలా, ఒక చిన్న నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అటువంటి చిన్న నాయకుడిని ఎదుర్కోలేక నాన్నగారిని తెచ్చుకున్న భరత్ గారిని చూసి టీజీ వెంకటేష్ గారు బాధపడాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే నాకు ఎవరి మీద పర్సనల్ గ్రెడ్జెస్ లేవండి, నేను ముందే చెప్పాను, ప్రభుత్వానికి ముందర గాడిది వెనక పోరాదని. సో ఫైనలీ ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తే మన సిద్ధు బ్రో వచ్చేసాడు మీడియా ముందుకి. ద వే హీ క్వశ్చన్డ్ ద గవర్నమెంట్, ద వే హీ క్వశ్చన్డ్ ద అపోజిషన్, అంటే అతనికి పొజిషన్ అతని అపోజిషన్ ని వాజ్ వెరీ క్లియర్ కట్. ఇప్పుడు మీరు ఫాల్స్ గా మా నాయకుల్ని మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు నిజాయితీగా ఉండండి అని నేను చెప్తే అక్కడ టికెట్ తెచ్చుకో, ఇక్కడ టికెట్ తెచ్చుకో అంటూ నన్ను అటాక్ చేస్తున్నారు. తెచ్చుకునే టైంలో తెచ్చుకుంటాను. నాయకత్వం అంటే ఏదో ర్యాండమ్ గా ఛాలెంజ్లు చేసుకుని టికెట్లు తెచ్చుకోవడం కాదు కదా, సమస్యల పరిష్కారం అంటూ ఆ సిద్ధార్థ రెడ్డి నిన్న వచ్చి కర్నూలు లీడర్షిప్ కి క్లాస్ పీకి కర్నూలులో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఏదో జరుగుద్ది. ఎందుకు అంటే బేసికల్లీ యాజ్ ఐ టోల్డ్, ద కింగ్స్ ఫ్యామిలీ విల్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్స్. కాకపోతే అది అగ్రెసివ్గా తీసుకుంటారా, ఆరోగెన్సీలో తీసుకుంటారా, ఆలోచించి తీసుకుంటారా, అది వాళ్ళకి తెలియదు. మీలో చాలా మంది పరిటాల రవి తెలుసు కదా, మనం చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు. పరిటాల రవి చచ్చిపోయింది ఎందుకో మీలో ఎంతమందికైనా తెలుసా? తెలీదు. ఎవడో తన దగ్గర ఉండే కార్యకర్త పక్కన మద్రచెరు సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో ఏదో బాంబు పెడితే వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయింది. నిజానికి పరిటాల రవి పెట్టమని చెప్పలే, ఎందుకంటే ఏ నాయకుడు కూడా తన ప్రత్యర్థిని ఫ్యామిలీని లేపేయమని చెప్పడు. ఎవడో కార్యకర్త గాడు చేసిన పనికి మళ్ళీ లఫ్ఫుట్ పనికి పరిటాల రవి చెల్లించుకున్నాడు. కార్యకర్త గాడి చెత్త పనిని తన నెత్తి మీద మోసుకోవడం వల్ల, ఆ పగలు ప్రతీకారాలు తాను తీసుకోవడం వల్ల
తాను ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, దయచేసి కార్యకర్తల్ని మీ చుట్టూ ఉండే బట్టె బాజికాలను నమ్మద్దండి పొలిటీషియన్స్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని దే డ్రైవ్ యూ మ్యాడ్, దే డ్రైవ్ యూ రాంగ్, దే డ్రైవ్ యూ ఇన్సేన్. సో ఫైనలీ మీ రాజకీయ జీవితం, మీ క్యారెక్టర్, మీ మొరేలు మొత్తం పడిపోతుంది. ఇప్పుడు టైంలో స్టాటిక్ ఎగ్జాంపుల్ చెప్పనా? తన పక్కన ఉండే చిన్న చితక చిల్లర నాయకులు చెప్పే చిల్లర మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న మన రాష్ట్ర మంత్రివర్యులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, భరత్ సార్, జీవితం అనేది జామకాయ లాంటిది. ఎంత పండితే అంత టేస్ట్గా ఉంటుంది, కానీ మరీ పండేలా చూసుకుంటే పండు కుళ్ళిపోద్ది. కాబట్టి నా సలహా ఏంటంటే, నా సలహాలను తప్పుగా తీసుకుంటే నేను కూడా మీ కళ్ళకు చెడ్డవాళ్ళలాగే కనపడతాను. కానీ ద ట్రూత్ ఈస్, మనం తీసుకునే నిర్ణయాలు అన్ని వర్గాలను కలుపుకొని పోయేలా ఉండాలి. అన్ని వర్గాల చెంచాగాళ్ళను కలుపుకొని పోయేలా ఉండకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.